హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేస్ అని. ఫ్రెండ్స్, పోలీస్ శాఖ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో మొత్తము ఆల్ ఇండియా స్థాయిలో ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 1485 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అన్నీ కూడా ఎస్ఐ లెవెల్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో దీనికి అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు. సో సాలరీ కూడా 40,000 నుంచి ₹1,00,000 వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఇంట్రెస్ట్ కాదు కానీ చాలామంది కూడా వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో వారందరూ కూడా అప్లై చేయండి. సో కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత సో మీకు నచ్చితే దీనికి అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎగ్జామ్ ఏముంటుంది, ఓకేనా, అప్లికేషన్ ఏ విధంగా మనం చేయాలి అనే విషయాలు మనము పూర్తిగా తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఆల్వేస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, ఓకేనా. లేచకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్. సో వీరి నుంచి అయితే మనకు నోటిఫిస్ రూపంలో రావడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2020. సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలు అయితే పొందుపరిచారు. ఇక్కడ చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 17th June 2020 నుంచి 16th July 2020 వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ సో 16 July 2020. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ 18th July. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ జనరల్ ఆఫ్ ఆఫ్లైన్ చాలన్. సో ఆఫ్లైన్లో కనుక చాలన్ కట్టాలనుకుంటే 20th July. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చాలన్, సో బ్యాంకింగ్ అవర్స్లోనే వీటిని చేయాల్సి ఉంటుంది, 22 July. నెక్స్ట్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 29, ఓకే, 29/9/2020 నుంచి 5/10/2020 వరకు ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ అయితే మాత్రము పేపర్ 2 సో 1/3, ఓకే, అంటే 1 March 2021లో ఇదైతే మనకు కండక్ట్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము క్లియర్గా చూద్దాము. సబ్ ఇన్స్పెక్టర్, సో సాలరీ బేసిక్ చూసినట్లయితే ఇక్కడ 35,000 నుంచి 112,400 వరకు అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఏపిఈ అంటారు దీన్ని. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్లో అయితే 34,400 నుంచి 112,400 వరకు కూడా వీరికి ఉంటుంది ఫ్రెండ్స్. సో వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాము క్లియర్గా. సో టైప్ ఆఫ్ వేకెన్సీ ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. ఓకే, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే మొత్తం 9 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి 9 ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ మొత్తము 9 ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో వీటికి సంబంధించిన వివరాలు చూద్దాము. సబ్ ఇన్స్పెక్టర్ ఫర్ ఢిల్లీ పోలీస్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో మొత్తము 78 ఉన్నాయి. అన్రిజర్వ్ 35, ఈడబ్ల్యూఎస్ ప్రకారం 8, ఓబీసీకి 17, ఎస్సీకి 12, ఎస్టీకి 6 మాత్రము రిజర్వ్ చేయడం బడి ఉన్నాయి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ కనుక చూసినట్లయితే సిఆర్పిఎఫ్ 107, సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1072, బిఎస్ఎఫ్ 244, ఐటీబీపీ 43, సిఐఎస్ఎఫ్ 20 ఉన్నాయి. ఎస్ఎస్బి వచ్చేసి 16. నెక్స్ట్ మొత్తము 1395 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్కి 139 రిజర్వ్ చేయబడి ఉన్నాయి, ఓకేనా. సో రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఇందులో ఖచ్చితంగా మనము ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఏజ్ లిమిట్ 20 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. సో 1/1/2021 సంవత్సరము. సో నాట్ బార్న్ బిఫోర్ 2/1/1996 ముందు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ నాట్ లేటర్ 2001 వరకు కూడా ఉన్నట్లయితే వారు కూడా ఎలిజిబుల్ కారు, ఓకేనా. 20 నుంచి 25 సంవత్సరాలు మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్,
ఓకేనా, ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఏజ్ పరంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 years వరకు అయినా పర్వాలేదు, అంటే 25 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి అదనంగా మరొక 3 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్ అండ్ ఉమెన్స్ జ్యుడిషియరీ సపరేటెడ్ వారికి అయితే 35 సంవత్సరాల వరకు కూడా వీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ ఇదంతా కూడా. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా చూడండి మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేషన్. సో ఓబీసీ సర్టిఫికేషన్ issued by Government of National Capital Territory of Delhi. Okay, candidates OBC listed by GNCDE but not included central list of OBC will be accepted only for the post of Delhi Police. ఢిల్లీ పోలీస్కి అయితే కంపల్సరిగా ఓబీసీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి ఇష్యూ అయింది మనము ఇక్కడ యూజ్ చేయాల్సిందిగా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా బ్యాచులర్ డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఏదైనా పర్వాలేదు, BA, BSc, BCom, బీటెక్ ఏదైనా కూడా డిగ్రీ ఫ్రెండ్స్. సో వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాండిడేట్ అంటే ఎస్సీ ఎస్టీ మరియు ఈఎస్ఎం వీరందరికీ కూడా ఫీ లేదు ఫ్రెండ్స్, ఎలాంటి ఫీ అయితే లేదు. ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపాయలు మాత్రమే, అది కూడా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు మనము. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే, సో మనకి అంటే మన రీజియన్కి అయితే సౌత్ రీజియన్కు అయితే హైదరాబాద్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటాయి. అంటే వారి వారి రాష్ట్రాల్లో అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే ఇందులో పార్ట్ 1 మరియు పార్ట్ 2 ఉంటాయి. పార్ట్ 1లో చూసినట్లయితే ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్ 29/9/2022, 5/10/2020. సో ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 మార్కులు ఉండడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్కి 50 మార్కులు, 2 గంటల సమయం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే ఇందులో మనకు 1st March 2021 ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ ఉంటుంది, 200 మార్కులకు గాను ఉంటాయి, 2 గంటల సమయము. సో మొత్తం కూడా ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ చాయిస్లోనే ఈ యొక్క క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి 10 మార్కులు, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి 6 మార్కులు, ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి 4 మార్కులు అయితే అదనంగా యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీరికి చాలా చాలా మంచి ఆపర్చునిటీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఫిజికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి, మేల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 80, ఓకేనా 80 ఉండాలి. ఎక్స్పాన్షన్ అప్పుడు 5 సెంటీమీటర్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి, అంటే 85 ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు హిల్ అంటే ఏజెన్సీ ఏరియా వారికి 165 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. సో 80. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ ప్లస్ చెస్ట్ దగ్గర సో ఎలాంటి వెసులుబాటు అయితే ఇవ్వలేదు. ఆల్ కేటగిరీస్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్. సో షెడ్యూల్ ట్రైబ్స్ వారు 162 ఉంటే సరిపోతుంది హైట్. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ 77 ఉండాలి, మామూలుగా అయితే 77 ఉండాలి, ఎక్స్పాన్షన్ 82 ఉంటే సరిపోతుంది. ఫీమేల్స్కి 157 హైట్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్స్ అది కూడా హిల్ స్టేషన్స్ వాళ్ళు అయితే 155 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. సో వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ టు ద హైట్ అంటే హైట్కి తగ్గ వెయిట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మనము పీఈటీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కనుక చూసినట్లయితే 100 మీటర్స్ రన్ ఉంటుంది 16 సెకండ్లలో, 1.6 ఓకే 1800 మీటర్స్ అంటారు దీన్ని. సో 6.5 మినిట్స్లో. లాంగ్ జంప్ 3.65 మీటర్స్ 3 ఛాన్సెస్లో. హై జంప్ 1.2 మీటర్స్ 3 ఛాన్సెస్లో ఉంటుంది. షార్ట్ పుట్ కూడా 16 lbs 4.5 మీటర్స్ 3 ఛాన్సెస్లో అయితే మనం దీన్ని చేయాలి ఫ్రెండ్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కొంచెం వెసులుబాటు ఉంటుంది. 100 మీటర్స్ 18 సెకండ్స్లో ఉంటుంది. సో 800 మీటర్స్ 4 మినిట్స్. లాంగ్ జంప్ 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్. హై జంప్ 0.9 మీటర్స్ 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం వీరికి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మినిమం నియర్ విజన్ ఐసైట్ అనేది N6 బెటర్ ఐ, N9 అయితే వర్స్ట్ కేసులో అయితే ఉండడం జరుగుతుంది. 6/6 అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. లేదా 6/9 అయినా కంపల్సరీగా ఉండాలి. ఐసైట్ ఉన్నవారైతే దీనికి ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత అప్లై చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఓకేనా.
సో ఇక్కడ చూసినట్లయితే ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్, మరియు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వరకు చాలామందికి తెలుసు APPSCకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్. సో దాని తర్వాత మనకు ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో పార్ట్ 1. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సో దాంట్లో మన డీటెయిల్స్ అన్ని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, మన అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, అవన్నీ కూడా మనమైతే మెన్షన్ చేయాలి. ఫోటో కూడా అయితే దానిలో అప్లోడ్ చేయడం అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. ఓకే, దాని అనుగుణంగా మనకైతే చేయాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎక్కడ అంటే ఇక్కడ మనకి లింక్ ఇవ్వడం జరిగింది, ssc.nic.inలో మనము ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, లాగిన్ అవ్వడం ద్వారా. సో దాన్ని చేసిన తర్వాత మనము అప్లికేషన్ ఫామ్ని అయితే మొత్తం ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ స్టెప్స్ ఫ్రెండ్స్, 1 by 1 ఏ విధంగా మనం అప్లై చేయాలనేది క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడము జరిగింది. సో ఇక్కడ మనకు స్క్రీన్ షాట్స్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. సో దీని ప్రకారం మనం అన్నీ కూడా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మనము సో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో మనము వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే, సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ మనకు స్క్రీన్ షాట్స్ రూపంలో ఇవ్వడము జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత బిఫోర్ అప్లయింగ్ అంటే అప్లై చేసే ముందు కంపల్సరీగా మనమైతే దీన్ని చూడాలి. ఓకేనా. దీనికి సంబంధించిన PDF ఫైల్ కూడా మీకు అందజేస్తాను. అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకునే మీరు అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో తెలియని వాళ్ళ అందరికీ కూడా షేర్ చేయడం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు అప్లై చేయకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.